ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫ్రెండ్ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఆపు ఆపు. ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు. లేట్ అవుతుంది ఖుషి. లేదు తులసి, ఒక్కటే కదా. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందమ్మా. నీ పళ్ళు పాడవుతాయి. రోజు తింటే ప్రాబ్లం అవుతుంది గాని అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం కాదు తులసి. ప్లీజ్ తులసి, ఒక్క ఐస్ క్రీమే కదా. ప్లీజ్ 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 ప్లీజ్, ఒక్కటే, ఒకే ఒక్కటి. ప్లీజ్ తులసి, ఒకటే అంటుంది కదా, తిందాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకోసారి ఇలా అడిగితే ఊరుకోని చెప్తున్నాను. అలాగే. తులసి తీసుకోమంది కదా. ఓకే. నమస్తే సిద్ధు బాబు, బాగున్నారా? మోనో, ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయి? ఏం కావాలి బాబు? చాకోబార్. చాకోబార్ ఇవ్వు. మరి నీకు? నాకేం వద్దండి. బాగుంటుంది. 2 చాకోబార్ ఇవ్వు. ఇదిగో బాబు. ఎదిగోండి. వద్దమ్మా, నాకు ఈ బండి కొనిచ్చి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి దారి చూపించిన దేవుడమ్మా ఈ బాబు. ఇతనికి ఇన్నాళ్ళు జనాన్ని కొట్టడమే వచ్చనుకున్నాను. సాయం చేయడం కూడా వచ్చా? ఎదిగో తీసుకో. బెలూన్స్ బెలూన్స్. ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ ఆపు, నాకు బెలూన్స్ కావాలి. తీసుకుందాం. పాప ఇలా రామ్మా. ఒకటివ్వు. లేదు లేదు, నాకు అన్ని కావాలి. ఖుషి, ఒకటి తీసుకో చాలు. పర్లేదులే, తీసుకో నువ్వు. అదేంటి ఖుషి, బెలూన్స్ ని అలా వదిలేసావు? నేను బెలూన్స్ తీసుకుంది నా కోసం కాదు ఫ్రెండు. పాపం
తను రోజంతా ఇలా రోడ్డు మీద బెలూన్స్ అమ్మే పని ఉండకూడదని అలా చేశాను. ఖుషి గుడ్ గర్ల్. సరే వెళ్దామా, స్కూల్కి టైం అయింది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. జాను తిని జాను, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ప్లీజ్, ఆ పోయిన తాళి ఎప్పుడు దొరుకుతుందో, మా అక్క పెళ్లి ఎప్పుడవుతుందో నాకే అర్థం కావట్లేదు సార్. అక్కడ అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో. సరే జాను, దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం. నా మాట విని భోంచేయి. సార్ ప్లీజ్, నేను తినలేను. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి. నా జాను బాధపడితే అది నా కోసమే అవ్వాలి. ఇలా పరాయి వాళ్ళ కోసం తను బాధపడితే నాకు మెంటల్ ఎక్కుతుంది. నా జాను ఇలా బాధపడ్డానికి కారణం అక్క పెళ్ళి ఆగిపోవడం. అక్క పెళ్ళి ఆగిపోవడానికి కారణం గుళ్ళో ఆ తాళిపోవడం. ఆ తాళిపోవడానికి కారణం దాన్నొకడు దొంగలించడం. అంటే నా భార్య బాధకి కన్నీళ్ళకి కారణం ఆ సిద్ధుగాడు. వాణ్ణి పట్టుకుంటే ఆ తాళిని ఏం చేశాడో తెలుస్తుంది. అప్పుడు ఆ తాళి దొరికితే తులసికి పెళ్ళవుతుంది. జాను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు ఆ సిద్ధును పట్టుకోవాలి. ఎస్, ఆ సిద్ధు గాడిని పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి.